ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే అంత పెద్దోళ్ళు అయితే కాదనమాట. మన ఎవరు ఆర్జీ గారు చెప్తారు కదా, ఈయన ఈ ఇయర్ వచ్చినా కొత్త సంవత్సరం వచ్చినా మారదని చెప్తారు కదా. కాబట్టి చెప్పేటైతే కొన్ని చెప్దాం అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే జనరేషన్ లవ్వులు కొవ్వులు, నాకు లవర్ లేదు, నాకు సినిమానే ప్రేమ అంటే ఏం చెప్తా మాట్లాడదు, దీని గురించి గట్టిగా మాట్లాడదాం. అయితే ఏంటంటే లవ్వులు కొవ్వులు ఆయన వచ్చి వచ్చి ట్రబుల్ తెంగడం దీన్ని ఇది తప్ప ఏమన్నా నడుస్తుందా? అయితే ఏంటంటే వాట్ యూ హ్యావ్ టాలెంట్ అంటే మనకి ఏదైతే టాలెంట్ ఉందో అర్థమైందా, మనకి ఏదైతే టాలెంట్ ఉందో అది సినిమా రంగంలో కావచ్చు, దాని తర్వాత బయట ఏడన్నా ఎడ్యుకేషన్లో రంగం కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేకపోతే నీకులాగా యాంకర్ రంగం నీకు ఇష్టం కాబట్టి నీ జాబ్ చేసుకుంటావు. ఆయన కెమెరామెన్ ఆయనకి ఇష్టం కాబట్టి ఆ ప్రొఫెషన్ అనేది మాట పిచ్చి చేసుకుంటాం అన్నాడు. అలాంటిది మనకి ఏమైతే టాలెంట్ ఉందో దాన్ని ముందుకెళ్ళి కొద్ది ముందు తీసుకెళ్ళి ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ హార్డ్ వర్క్ చేస్తే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఒరే పలానా వాడంటే పర్లేదురా జమ్స్ కెమెరామెన్ ఆయన ఎంతమంది కెమెరామెన్ ఉన్నాడు, ఆయన ఎందుకు గొప్ప అయ్యాడంటే ఆయన ఫోకస్ చేశాడు దాని మీద. అలాగే సినిమా ఫీల్డ్ చేసుకుంటే మెగాస్టార్ గురించి ఏదో గొప్పగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే హార్డ్ వర్క్ తిండి తినక కష్టపడి ఉంటారు అనమాట. అలాగే బిజినెస్ చూసుకుంటే ట్రంప్ గారు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు అసలు ఏం లేదు మన గుండా ఆయన వస్తాడుగా, ఆయన ఏం లేదు నాకేం లేదు అని చెప్పి వస్తాడు, నేను చదువుకోలు అని చెప్పి 10th వరకు చదువుకోను అని చెప్పేస్తాడు. ఎందుకు బిజినెస్ అంటే పిచ్చి ఆయనకి, అర్థమైందా? క్రికెట్లో చూసుకుంటే ధోని గారి గురించి మాట్లాడు, ఎందుకంటే దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం, మనీ అవసరం లేదనమాట, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే వాళ్ళ హోల్స్ కోసం అనేది గోల్స్ కోసం అనేది ఎంత నవ్వద్దండి సీరియస్ మ్యాటర్, కానీ గోల్స్ కోసం అని చెప్పి ఎంతగానో ప్రవర్తి అనమాట. ఇప్పుడున్న జనరేషన్ ఏమంటే వాళ్ళకి చెప్పేంత పెద్దోళ్ళం అయితే కాదు. నేను కూడా ఆ జనరేషన్ చెందినే, కానీ నాకు ఐ హ్యావ్ జాబ్, నాకంటే ఒక జాబ్ ఉంది, నిద్ర లేకపోయినా సినిమా కోసం కష్టపడుతూ ఉంటాను. అంటే సినిమా కోసం అందరూ కష్టపడతారు, అది పిచ్చి చిన్నప్పటి నుంచి ఏదో దారంగా ట్రై చేసుకుని నేను అనుకుంటున్నా. ఇవి కాకోకుండా అమ్మాయి మాత్రం యోగేద్దరు బాబు భలే ఉంటారు గుంట పనేదిరా బాబు. ఇవి తప్ప నేను చూసిన దాంట్లో ఇవి తప్ప మిగతావి ఏవి నాకు ఇప్పుడున్న జనరేషన్లో కనిపించాయి. మా నాన్నకాలం అమ్మకాలం ఇవి ఉన్నాయి కదా, ఆ కాలంలో అయిపోయినాయి. అది ప్యూర్ లవ్ ప్యూర్ జనరేషన్ అయిపోయాయంట. ఇవన్నీ పత్యాపారాలు ఇప్పటి నుంచి. మంచికి విలువ లేదంటారు కదా, అదే అరే బాబు రీల్స్ చేసుకోండి, సిగరెట్లు తాగండి, గంజా తాగండి, పాన్పరాగ్ వేసుకోండి అని చేసుకోండి రా. అమ్మ నాన్నని తిట్టండి, సామింగ్ అంటే వాళ్ళ ఐఫోన్ కాలం కొనుక్కోండి, ఎఫ్జెడ్ కాలం కొనుక్కోండి అని చెప్తే ఇడు మన కోసం చెప్తానరా మనోర్రా ఇడు, నువ్వు నాదా వాడంటారు అది నా పిల్లరా అని చెప్పి వీళ్ళు ఏమంటారు అంటే నా ఓడరా నువ్వు అని చెప్తారనమాట. అలా ఉన్నారు జనరేషన్. వాళ్ళకి ఏం చెప్పే చేయలో మనం లేం భయ్యా, అంతే, అంత మించి ఇంకేం చెప్పలేం భయ్యా. మారేటోడికి ఒక ఉంటుందన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత నేను అసలు నెవర్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. ఇప్పటికి ఫోన్ చేసి మాట్లాడిపిస్తా కావాలంటే. ఏంటంటే నాకు చిన్న సినిమా పిచ్చే, కానీ సినిమా మీద తిరగట్లేదు. ఐ హ్యావ్ జాబ్, పక్కన జాబ్ చేసుకుంటూ సినిమా మీద ప్రేమతోటి ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, మీడియాకి చెప్పాలి, లేదంటే నాకు టైం దొరికినప్పుడు రీల్ చేయడమో ఇంకోటో నా టాలెంట్ని పెట్టుకోవడానికి ముందుకు వెళ్దామని చెప్పి నేను అనమాట. నాకు ఎవరు చెప్పట్లేదు అరే నువ్వు సినిమా మీద ఇష్టం ఉంది కదా, నువ్వు రీల్ చేయరా బాబు, మీడియాతో మాట్లాడు, ఇంకోటి చేయని చెప్పి. అలాంటిది మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకు వెళ్ళాలి, కానీ డ్రగ్స్ వెళ్తే ముందుకు వెళ్ళాం, సిగరెట్ తాగితే ముందు కింద దాకా పడిపోతాం. అదేనా, అవి వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఒకటి చెప్తే ఎవడు మారాడని చెప్పి నా అభిప్రాయం. ఆర్జీ లాగా మనం తెలుసుకొని బాగుపడితే బాగుపడతాం, అది.